అనంతపురం జిల్లాలో పోలీసులు దాష్టీకంగా వ్యవహరించారు. విడపనకల్లు మండలం పాల్తూరు పిఎస్లో చిలకలూరుకు చెందిన టీడీపీ కార్యకర్త చంద్రమోహన్ ను దుస్తులు ఊడదీయించి పోలీస్ స్టేషన్లో నగ్నంగా ఊరేగించారు. వైసీపీ జెండాను కాల్చేశాడన్న ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్నారు పోలీసులు. చంద్రమోహన్ ను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నగ్నంగా ఊరేగించారు. కాగా పోలీసులు కొట్టిన దెబ్బలకు పక్కటెముక విరిగిందని ఆరోపిస్తున్నారు చంద్రమోహన్. మంచిదా ఇది ఇదిలా ఉంటే పోలీసులు మాత్రం మద్యం మత్తులో వైసీపీ జెండాను కాల్చడమే కాకుండా అసభ్య పదజాలంతో దూషించాడని చెబుతూ స్థానికుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అరెస్టు చేశామంటున్నారు. అరెస్టు తర్వాత విచక్షణారహితంగా పోలీసులపై కూడా దుర్భాషలాడారని చెప్పుకొచ్చారు. చంద్రమోహన్ అనే వ్యక్తిని పోలీసుల యొక్క దాష్టీకానికి గురై దుర్మార్గంగా విచక్షణారహితంగా పాల్తూరు పోలీస్ స్టేషన్ నందు కొట్టడం జరిగిందని చెప్పి అతను హాస్పిటల్లో జాయిన్ కావడం జరిగింది. ఇందులో వాస్తవం ఏంటంటే 1వ తారీఖు రాత్రి 8:40 సమయంలో చీకలూరుకి పంచాయతీ ఆఫీస్ దగ్గర ఒక వైసీపీ జెండా కట్టుంటే తాగి ఆ జెండాను కాల్చి ఏదైనా పచ్చి బూతులతో ఎవడగట్టిందని చెప్పి గలీజు భాషలో అతను చాలా అతిగా ప్రవర్తించి కొట్లాడడం జరిగింది. దాని విషయంలో సురేష్ అనే వ్యక్తి యొక్క మహేష్ అనేటువంటి చీకలూరుకి గ్రామానికి చెందిన మహేష్ అనే వ్యక్తి యొక్క ఫిర్యాదుపై అతని పైన కేసు నమోదు చేయడం జరిగింది. మరలా ఇదే వ్యక్తి 2వ తారీఖు ఉదయం 9:45 సుమారుగా పోలీస్ స్టేషన్కి పోయి పాల్తూరు పోలీస్ స్టేషన్కు ఎవడు నా మీద కేసు పెట్టింది, ఎవరెవరు ముద్దాయిలు అందులో కనపరిచినారని చెప్పి అతిగా ప్రవర్తిస్తుండగా రాజప్ప అనేటువంటి సెక్రటరీ కానిస్టేబుల్ అతన్ని వారించడం జరిగింది. అయితే ఇతను తాగి నానా బీభత్సం చేస్తూ అక్కడ వెండికరాయితో కానిస్టేబుల్ తలపైన వేసి రక్తగాయం కలగజేసినాడు. దానిపైన కూడా ఈ యొక్క ఇతని పైన చంద్రమోహన్ పైన కేసు నమోదు చేయడం జరిగింది. మరుసటి రోజు 3వ తారీఖు ఈ 2 కేసుల పైన అతన్ని ఉరవకొండ మేజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరచడం జరిగింది. ఉరవకొండ మేజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరచడం కంటే ముందు సాధారణంగా ఏ ముద్దాయినైనా హాస్పిటల్కి పంపించి డాక్టర్ గారి దగ్గర పరీక్ష చేయించి అతను ఫిట్ ఫర్ హెల్త్ ఫిట్ అని చెప్పి ఆ సర్టిఫికెట్ కూడా మ్యాజిస్ట్రేట్ గారి ముందు రోజు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా ప్రొడ్యూస్ చేసినారు. తర్వాత మేడం గారు ఉదయం నుంచి సాయంకాలం దాకా కోర్టులోనే అతను ఉంచుకొని సాయంకాలం 5 o'clock అతనికి బెయిల్ ఇవ్వడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, వైసీపీ జెండాను కాల్చారన్న ఆరోపణలతో చిలకలూరుకు చెందిన టీడీపీ కార్యకర్త చంద్రమోహన్ ను నగ్నంగా పోలీస్ స్టేషన్లో ఊరేగించారు. ఎలా చూడాలి దీన్ని? ఏమైనా ఉంటే కేసు నమోదు చేయాలి, తదుపరి యాక్షన్స్ ఏమైనా ఉంటే తీసుకోవాలి. ఇలా నగ్నంగా ఊరేగించడం ఏంటి? పోలీసుల తీరుపై ఏమనాలి? రాధిక, ఉమ్మడి అనంతపురం జిల్లాలో పోలీసుల తీరు సర్వత్రా విమర్శనీయంగా మారింది. మనం చూసుకుంటే తాడపత్రి సిఐ హమీద్ ఖాన్ ఒక దివ్యాంగుణ్ణి వికలాంగుణ్ణి బట్టలిప్పి కొట్టాడు, మర్మాంగానికి కరెంట్ షాక్ ఇచ్చాడు అనే వార్తలో నిన్న ఒకటే సాయంత్రం సిఐ నాగార్జున రెడ్డి ఒక వికలాంగుణ్ణి కూడా ఆయన కూడా ఇష్టం వచ్చేట్లు కొట్టడంతో వారిపై చర్యలు తీసుకుని అయినా కూడా పోలీసుల తీరులో ఎటువంటి మార్పు రాలేదు. ప్రత్యక్ష ఉదాహరణ అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం విడపకల్లు ఘటన అని చెప్పొచ్చు. విడపకల్లు మండలం పాల్తూరు గ్రామానికి చెందిన ఒక టీడీపీ కార్యకర్త వైసీపీ జెండాను తగలబెట్టాడు అన్న ఆరోపణలతో స్టేషన్ లో తీసుకొచ్చి బట్టలిప్పి నగ్నంగా ఊరేగించి పోలీసు కొట్టాడు అన్న ఆరోపణలు కూడా తీవ్రంగా ఉన్నాయి. దీనిపై డిఎస్పీ ప్రెస్ మీట్ పెడుతూ అలాంటిది ఏం జరగలేదు, అనవసరంగా అవాస్తవాలు ప్రచారం చేయాలంటూ కూడా దీన్ని ఖండించారు. కానీ అంతా కూడా వీడియో వెలుగులోకి రావడంతో, ఆలస్యంగా వీడియో వెలుగులోకి రావడంతో ఎంత నిజమే అనిపిస్తుంది. ముఖ్యంగా బాధితుడిని ఎవరైతే చంద్రమోహన్ ఉన్నాడో కేసు పెట్టి దాన్ని డిమాండ్ చేయకుండా బట్టలిప్పి వైసీపీ నాయకులు ప్రతిఫలంతో జరిగిందంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా బట్టలిప్పి నగ్నంగా స్టేషన్ లో తిప్పుతూ ఊరేగించి కొడుతూ కూడా ఒక దారుణం సంఘటన చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ చంద్రమోహన్ కూడా ప్రస్తుతం బళ్ళారి ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు కూడా తెలుస్తుంది. ఇక్కడెక్కడ కూడా ఆయన ఉండకుండా బళ్ళారికి పంపించాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పోలీసు శాఖ కూడా స్పందించింది. అలాంటిది ఏమీ లేదు, అనవసరంగా
అవాస్తవ ప్రచారం చేయకండి, మీ మీద కఠిన చర్యలు తీసుకుంటే కూడా ఇటు బాధితుల్ని ప్రచారం చేస్తున్న వారిని కూడా ముఖ్యంగా మీడియా సంస్థలు అయితే సోషల్ మీడియా కూడా పూర్తిగా బెదిరిస్తున్నారు. టీడీపీ కార్యకర్తల విషయంలో ఈ విధంగా ఉంది. వైసీపీ కార్యకర్తల ప్రోద్బలం ముఖ్యంగా అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ వైసీపీ ఇన్ఛార్జ్ విశ్వేశ్వరరెడ్డి ప్రోద్బలంతో జరిగినట్టు కూడా టీడీపీ నేతలతో ఆరోపిస్తున్నారు. ఉంటే చర్యలు తీసుకోవాలి కానీ ఇలా నడిరోడ్డుపై బట్టలు ఇప్పికొట్టడం ఏంటి, స్టేషన్ లో బట్టలు ఇప్పికొట్టడం ఏంటి అంటూ కూడా వీడియోలో కూడా స్పష్టంగా ఉంది. ఒక బాధితుడిని ఎవరైతే చంద్రమోహన్ ఉన్నాడో ఆ టీడీపీ కార్యకర్తను స్టేషన్ లో కూర్చోబెట్టకుండా బయటకు తీసుకొచ్చి గ్రౌండ్ లో పని చేపిస్తూ బట్టలు ఇప్పి కూడా ఊరేగించారు. ఇదంతా కూడా సోషల్ మీడియాలో పూర్తిగా వైరల్ గా మారడంతో ఇప్పుడు పోలీసులు దీని మీద ఏం చర్యలు తీసుకోవాలని కూడా వేచి చూడాలి. రాధిక, ప్రస్తుతం చంద్రమోహన్ పరిస్థితి ఏ విధంగా ఉంది యోగానంద్? పక్కటెముక విరిగిందని కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఆయన సేఫ్ అనుకోవచ్చా? ప్రస్తుతం అయితే ఆయన ఆరోగ్యం కూడా సేఫ్ గా ఉండడం తెలుస్తుంది. ఆయన వెంటనే ఇంటికి పంపించారు, బెయిల్ రావడంతో ఇంటికి పంపించారు. ఇంటి దగ్గర కూడా ఎక్కడ పెట్టకుండా బళ్ళారిలో అడ్మిట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇంటి దగ్గర ఉంటే కూడా ఇష్యూస్ అవుతాయి, మీడియాకు సమాచారం లీక్ అవుతున్న ఉద్దేశంతో పోలీస్ శాఖనే అతను బెదిరించి బళ్ళారి హాస్పిటల్ అడ్మిట్ అయ్యే విధంగా కూడా చర్యలు తీసుకోవడం తెలుస్తోంది. ఈ పోలీసుల వ్యవస్థ పట్ల ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా తీవ్ర ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఈ ఎలక్షన్ విధుల్లోకి జోక్యం చేసుకుంటున్నారు. టీడీపీ నేతలు, వైసీపీ నేతలు ఎవరిపైన చెప్తే వారిపైన నిర్దాక్షిణ్యంగా దాడులు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా రౌడీల కంటే వీధి రౌడీల కంటే ఘోరంగా ప్రవర్తిస్తారంటూ కూడా అనేక ఆరోపణలు వచ్చాయి. వీటిపై జిల్లా ఎస్పీ ఇప్పుడు ఏం చర్యలు తీసుకుంటారు, ఈ వీడియో బయట రావడంతో ఏం చర్యలు తీసుకుంటారు అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే గతంలో చేసే వారిపై వెంటనే చర్యలు తీసుకున్నారు. ఈ ఘటన జరిగి ఇప్పుడు వారం రోజులు వస్తున్నా కూడా ఎవరు పోలీసు శాఖ నొరగడం లేదు. నిన్న పూర్తిగా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నిన్న డిఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి అలాంటిది ఏం జరగలేదంటూ కూడా ఖండించాడు. కానీ అంత వీడియో బయట రావడంతో ఇప్పుడు ఏం జరుగుతున్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది. రాధిక, రైట్, థ్యాంక్ యూ యోగానంద్. ఏమంటే